హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా మమ్మీ కలిసి నాంపల్లిలో ఉన్న నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాము. సో నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో దీనికి ఎంట్రీ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్. సో రైట్ సైడ్లో ఎంటర్ అవ్వగానే గాంధీ తాత స్టాచ్యూ చాలా సూపర్గా ఉండింది. సో ఇది నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది 1938లో. సో అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళ టైంలో స్టార్ట్ అయింది. సో అప్పుడు మనకి హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్, సో హిస్ నేమ్ ఈజ్ అక్బర్ హయారస్. సో 1938లో ఫస్ట్ పబ్లిక్ గార్డెన్స్లో 100 షాప్స్తో స్టార్ట్ చేశారు. సో తర్వాత 2009లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్గా మార్చారు. సో అప్పుడు 13 days ఉండేది ఎగ్జిబిషన్ అప్పుడు టైంలో. సో తర్వాత దాన్ని అంటే కొన్ని ఇయర్స్ తర్వాత 45 days ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ 200+ అంటే అబౌవ్ 1000 షాప్స్ పైనే ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి హోమ్ నీడ్స్ కానీ అసలు కర్టన్స్, దివాన్ సెట్స్, క్రోకరీ యూనిట్స్, కిచెన్ ఐటమ్స్, ప్రతి గిఫ్ట్ ఐటమ్స్ ఎన్నో అండి. అసలు మనమైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వస్తే ఆల్మోస్ట్ టైం అసలు ఎలా ఎప్పుడవుతుందో కూడా తెలియదు మనకి. ఆల్మోస్ట్ నేను మమ్మీ 3 o'clock ఎంటర్ అయ్యాము. ఎగ్జిట్ 10:20కి మేము బయటకు వచ్చాము. చూసుకోండి, ఆలోచించండి ఎంత షాపింగ్ చేసామంటే మాకే టైం తెలియలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆ వుడ్ ఐటమ్స్ కూడా ఎంతో అట్రాక్టివ్గా అనిపించాయి నాకు. ఇట్లాంటి యాంటిక్ పీసెస్ అంటే చాలా ఇష్టం. మా హౌస్లో మ్యాక్సిమం ఇవే ఎక్కువ ఉంటాయి, మా హౌస్ తెలిసిన వాళ్ళు మాత్రం. సో మోస్ట్లీ నా టైం అంతా ఇక్కడే స్పెండ్ చేశాను. తర్వాత ఈ చిన్న క్యూట్ క్యామెల్స్ ఎంతో బాగున్నాయి. సో 200 రూపీస్ చెప్పారు. సో ఈసారి ట్రై చేద్దాంలే అని చెప్పి స్కిప్ చేసాను చెప్పి. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ అసలు ఎంత బాగున్నాయంటే అసలు కిడ్స్కి అట్రాక్టివ్గా పెట్టారు ఇక్కడ. సో చిన్న డైకాస్ట్ కార్స్ కానీ సూపర్ ఉన్నాయి అసలు. సో డే అంతా ఎలా గడిచిపోద్దో కూడా తెలియదు అసలు. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు. చెప్పల్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, అసలు మెన్స్ వేర్ కానీ, దివాన్ సెట్స్, కర్టన్స్. నేనైతే ఈ దివాన్ సెట్ తీసుకున్నాను, చాలా తక్కువగా వచ్చింది. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ ఇది ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ మ్యాక్సిమం లేడీస్కి అయితే పండగనే చెప్పుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కుల్ఫీస్ ఇన్ నుమాయిష్ ఐస్ క్రీమ్, మస్కట్ ఐస్ క్రీమ్ మస్ట్ ట్రై చేయండి. సో లేడీస్కి అయితే ఎన్ని వెరైటీస్ నాకైతే. సో మ్యాక్సిమం ఇక్కడ లేడీస్ అట్రాక్ట్ అవ్వడానికి మాత్రం మస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్. బాబోయ్ అసలు ఎన్ని ఉన్నాయంటే వాళ్ళకి అసలు ఎన్నో అండి. ఇక్కడ కొన్ని డిఫరెంట్ షేప్స్ వచ్చే మనము ఈ సంక్రాంతి టైంలో చేసుకుంటాం కదా, ఇవన్నీ అసలు చాలా బాగుంది అనిపించింది. సో ఈ ట్రైన్ అసలు చిన్నప్పుడు ఎప్పుడో చూశానండి, అసలు చాలా ఇయర్స్ అయిపోయింది అసలు. సో ఈ స్పిన్నర్స్ వెరైటీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నాయి. సో పోకీమాన్ కార్డ్స్, అసలు వెరైటీ కార్డ్స్ అసలు. ఇక్కడ మనకి ఐ లవ్ నుమాయిష్ స్కేరీ హౌస్ అని ఉంది. సో ఇది నేను ఏముందులే థ్రిల్గానే ఉంటుంది కదా అన్ని స్కేరీ హౌస్లోనే అనుకున్నాను. సో నేను లోపలికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ఉందండి, అసలు మామూలుగా లేదు అసలు. వావ్ అని చెప్పాల్సిందే, అంత భయం వేసింది నాకైతే. సో ఈ స్కేరీ హౌస్ని మస్ట్ ట్రై చేయండి. సో పక్కనే షూటింగ్ గేమ్స్, ఇవి ఆర్చరీ గేమ్స్ చాలా ఉన్నాయి అసలు. చాలా టైం స్పెండ్ చేశాను నేను. సో ఇక్కడ నాకైతే ఆ గన్ పట్టుకోగానే, సో ఇక్కడ మ్యాక్సిమం మనము ఒక గన్ మన చేతిలో ఉంటే అసలు ఆ ఫీల్ అయ్యేలో ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ ఇచ్చింది సూపర్గా. కార్డ్స్లో ఎయిమ్ చేసి షూట్ చేయాలి. సో మనకి సో ఈ పబ్జీ, ఫ్రీ ఫైర్ వచ్చిన తర్వాత ఈ గన్ షూటింగ్ జుజీబీ అయిపోయింది. అంత టార్గెట్తో షూట్ చేయొచ్చు మనం అసలు. సో తర్వాత పక్కనే ఈ ఆర్చరీస్ ఉన్నాయి. సో యారో తీసుకొని తమ్ముడు ఒక ఆర్చరీ ఇవ్వంటే అన్న 100 రూపీస్ అన్న అన్నాడు. కాదురా. సో పక్కన నాకు అనుష్క లేదంటే షూట్ చేసేవాడిని అని చెప్పాను. సో ఏం కాదన్నా, నువ్వు ట్రై చేయి, నేను చూసుకుంటా అన్నాడు. సరే ఎలా ట్రై చేయాలో చూపించాడు నాకు. సో నేను కొంచెం సరే ఇంకా డిసప్పాయింట్లో ఉన్నాను, అనుష్క లేదు కదా పక్కన, ఎలా షూట్ చేద్దామని చెప్పి పర్లేదు ఒక ట్రైలే కదా అని చెప్పేసి చూడండి ఆ ఫీల్ అసలు బాగా పట్టుకోగానే నాకు
మ్యూజిక్ వస్తుంది కదా బాహుబలిలో. నేనైతే ఇక్కడ ట్రాక్ ప్లే చేయలేకపోతాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. సో ఆ బీజిఎం మన బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. సో దాని పక్కనే ఈ బ్యాటరీ కార్స్ ఉన్నాయి కిడ్స్కి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు పిల్లలైతే. సో ఆల్మోస్ట్ ఇవి ఎక్కడ చూసినా మనము మాల్స్లో కానీ అసలు స్ట్రీట్స్లో కానీ పార్క్స్లో కానీ ఈ బ్యాటరీ కార్స్ ట్రెండ్ అయిపోయింది అసలు ఇప్పుడు. సో ఇది ఆల్మోస్ట్ నేను ఎప్పుడో నేను చిన్నప్పుడు మళ్ళీ సైన్స్ ఫేర్లో మేము కిడ్స్లో ఉన్నప్పుడు సైన్స్ ఫేర్లో ఇలాంటివి యాక్టివిటీస్ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు నేను మళ్ళీ చూస్తున్నాను. అంటే మనము సౌండ్ రాకుండా మనము ఎలా అంటే మైండ్ గేమ్ అనమాట ఇది. చాలా టఫ్. సో మస్ట్ ట్రై చేయండి అది. సో పిల్లలు బోటింగ్ అయితే అసలు ఎంత హ్యాపీగా పిల్లల్ని తీసుకొస్తే మాత్రం వాళ్ళకి నిజంగా మనం ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు ఫీల్ అవుతాం. అసలు వాళ్ళు ట్రూ లైవ్ యాక్టివిటీస్ ఫీల్ అవుతారు అసలు. సో ఈ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్, మ్యాగ్నెట్స్, వెరైటీ అసలు ఈ ఎంపోరియం అసలు ఎంత బాగుందంటే ఇవి. సో నేను మా వైఫ్ని అయితే మిస్ అయ్యాను అసలు ఇక్కడ ఈ ప్లేస్లో అనుకున్నాను. సో ఈ పూరిని చూడగానే నాకు బ్రహ్మానందం కామెడీ గుర్తొచ్చేస్తుంటుంది. పూరి కాదురా పూరి అనాలరా అని. అసలు ఎంత ఫన్నీగా ఉంటుంది అసలు పూరి అలా అవుతూ ఉంటే అసలు నాకు బ్రహ్మానందం ఆ రఘుబాబు గుర్తొస్తుంటారు. సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చాలా బాగున్నాయి కానీ రేట్స్ మాత్రం టూ మచ్గా ఉన్నాయి రేట్స్. మేము ఎక్కడ ఏది ట్రై చేయలేదు. ఇంటికి వెళ్ళి కుమ్మేసాము. ఇక్కడైతే ఏది ట్రై చేయలేదు ఆ రేట్స్కి భయపడి. మ్యాక్సిమం వీళ్ళు కూడా రెంట్ పే చేయాలి కాబట్టి ఆ రేట్స్ వర్తబులే అనిపించింది. సో సూపర్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో నేనైతే ట్రై చేయలేదు. నా ఫ్రెండ్స్ చెప్పారు చాలా బాగుందని. సో ఆ పక్కనండి అసలు ఈ ఎగ్జిబిషన్ మస్ట్. అసలు నేను ఈ నాంపల్లి మొత్తంలో ఆల్మోస్ట్ మనం ఆ షాపింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా అది మిస్ చేసి ఇక్కడికైతే వస్తే మాత్రం ఆ కొలంబస్, సో ఈ బ్రేక్ డ్యాన్స్, కప్పన్ సాసర్స్, జైంట్ వీల్లో చాలా వెరైటీ అసలు ఎన్ని ఉన్నాయంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. సో అవి కొన్ని కిడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ట్రై చేయలేము. సో ఈ బ్రేక్ డ్యాన్స్, కప్పన్ సాసర్స్, కొలంబస్ మస్ట్ అసలు మిస్ చేయొద్దు మీరైతే. సో నాకు ఈ సీనరీ అయితే చాలా బాగా నచ్చింది. పెయింటింగ్ ఎవరు వేసారో కానీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే ఇది. సో నేను కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాను. సో ఈ కొలంబస్ నాకు చాలా నచ్చింది అసలు. సో ఇవన్నీ యాక్టివిటీస్ మించి ఒక మధ్యలో ఈ కొలంబస్కి జైంట్ వీల్కి మధ్యలో అది చూసారా, అది మాత్రం అసలు మామూలుగా లేదండి. సూపర్ అసలు. ఆ బైక్స్, కార్స్తో స్టంట్ చేస్తారు వీళ్ళు. సో దీనికి ఎంట్రీ 100 రూపీస్, ప్రతిదీ 100 రూపీస్ టికెట్ ఇక్కడ. సో నేనైతే 100 రూపీస్ టికెట్ పే చేసి మరీ అసలు ఎంతో హ్యాపీగా నేను ఎంటర్ అయ్యాను ఇక్కడికి. సో ఆ సౌండ్స్ మ్యాక్సిమం ఆ స్టంట్స్, ఆ సౌండ్స్ చూస్తే అసలు ఆ ఫీలే సూపర్. సో ఈ ఎగ్జిబిషన్ అంతా కవర్ చేయడానికి ఒక చిన్న వ్యూ సూపర్ అసలు. సో ఇంకా స్టార్ట్ మొదలెడతామా. అసలు ఇంకా మిస్ అయితే చేయొద్దు ఈ వీడియో అయితే మీరు. సో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ బైక్స్ అన్నీ RX 100s, NS 200, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో మాత్రం ఒక లేడీ డ్రైవ్ చేసిందండి. అసలు మామూలు స్టంట్ చేయలేదు అసలు. సో అన్నీ ఇక్కడ కార్స్ అయితే మొత్తం ఈ ఆల్టో 800 కార్స్. అసలు ఆ స్పీడ్, ఆ పికప్ అసలు ఇప్పుడు వీడియో ఉంటుంది మీకు అద్దరిపోద్ది అసలు వీడియో. సో నాకైతే ఎగ్జిబిషన్ మొత్తానికి ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఇదే. బైక్స్, కార్ స్టంట్స్ మాత్రం ఒక రేంజ్లో ఎంజాయ్ చేయలేదు నేనైతే. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా ఎంజాయ్ చేశాను నేను. వీళ్ళ స్టంట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ప్రతి ఒక్కడు కూడా భయపడట్లేదు అసలు. మాకు ఎక్కడ పడతాడరా బాబోయ్ అనిపించింది. ఎవ్వడు తగ్గేదేలే అన్నట్లు ఎంజాయ్ చేశారు అసలు చూడండి. బుల్లెట్ మాత్రం అసలు అక్కడ బుల్లెట్ బండి పాట పడాలనిపించింది అసలు. ఈ RX 100 బైక్స్ అసలు బుల్లెట్ని డామినేట్ చేసేలాగా సౌండ్ మాత్రం క్రేజీ. సో ఈ ఆల్టో 800 మాత్రం క్రేజీ అండి అసలు. సూపర్ అసలు. ఇవి ఇట్లా చూస్తుంటే ఈ వీడియో వ్యూ మాత్రం అద్దరిపోయింది అసలు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నాంపల్లి ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా
ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. కమెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఎక్కడ ఏ ప్లేస్ ఏ పార్ట్ మీకు చాలా బాగా నచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ వీడియోలోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ కొన్ని చిన్న గేమ్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇక్కడైతే మేము ఈరోజు వెళ్ళినందుకు లక్కీ అని చెప్పుకోవచ్చు. లైవ్ ఈవెంట్ జరుగుతుంది. ఎవరో కాదు, సింగర్ గ్రేట్ సునీత గారు. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను, మా మమ్మీ అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు ఆ సాంగ్స్కి. వావ్. సో చల్లటి సాయంత్రం గురించి మాట్లాడుకుంటాం. చక్కగా చందమామ కనిపిస్తుంది. లైవ్ ఈవెంట్ మాత్రం మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ పక్కనే ఈ తెలంగాణ అటవీ శాఖ అనే చిన్న కాన్సెప్ట్తో ఇవి టాయ్స్తో చాలా బాగా అట్రాక్టివ్గా పెట్టారు. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు రియల్ పీకాక్ అయితే ఉంది. సో చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ పీకాక్ని చూసి. చాలాసేపు దాంతో ఫన్ ఆడాను. సో ఇక్కడ కొన్ని ఫోటో యాక్టివిటీస్ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్. ఇంకా నేను మా మమ్మీ కొన్ని స్టిల్స్ ఇచ్చాను. ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న డయాగ్రామా తయారు చేశారు. వెయిట్ చేస్తున్నాము దానికోసం. జై శ్రీరామ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. ఎండ్ ఆఫ్ ద వీడియో మనం ఏవైతే అవసరం ఉన్నాయో అవే కొనుక్కోండి. డోంట్ వేస్ట్ మనీ. సో నేనైతే అవసరమైనవి కొనుక్కున్నాను. సో మెట్రోలోనే ట్రావెల్ చేయండి. నేనైతే అదే మీకు సజెస్ట్ చేస్తాను. సో ఆల్మోస్ట్ మనకి 60 రూపీస్ టు 40 రూపీస్ నియర్ బై మెట్రో ఉంటే వాళ్ళకి. సో గాంధీ భవన్. సో ఈ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఇది. సో ఈ పక్కనే నాంపల్లి ఎగ్జిబిషన్. సో వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇలానే నేను ఫుల్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. Bye. See you in the next video.